హలో, ఈ ఎక్స్ప్లెయినర్కి స్వాగతం. ఈరోజు మనం ఒక లోతైన అలాగే చాలా ఆసక్తికరమైన తాత్విక కోణాన్ని పరిశీలించబోతున్నాము. కేవలం మన ఆలోచనా విధానంలో ఒక చిన్న మార్పు చేసుకోవడం ద్వారా అదెలా మానసిక ప్రశాంతతకు అంతిమ సాధనంగా మారుతుందో, మన జీవితాన్ని ఎలా మార్చేస్తుందో చూద్దాం. ఈ గోలగోలగా ఉండే ఆధునిక ప్రపంచంలో ప్రశాంతతను వెతకడానికి ఇదొక అద్భుతమైన మార్గమని ఖచ్చితంగా చెప్పచ్చు. సరే, అసలు విషయానికొస్తే సమాజం సాధారణంగా నమ్మే సిద్ధాంతాలను సవాలు చేసే ఒక పవర్ఫుల్ స్టేట్మెంట్తో దీన్ని ప్రారంభిద్దాం. వదిలేయండి, జీవితం ఎలా మారుతుందో చూడండి. ప్రతిదానికి రియాక్ట్ అవ్వకపోవడం లేదా ఒక విషయాన్ని కావాలని వదిలేయడం అనేది నిజానికి జీవితంలో ఎంతటి గొప్ప పరివర్తనకు దారితీస్తుందో ఓషో చెప్పిన ఈ మాట మనకు స్పష్టంగా చెబుతోంది. అంటే వదిలేయడం అనేది ఒక బలహీనత కాదు, ఒక గొప్ప మార్పుకు నాంది. దీన్ని ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి మన మొదటి విభాగం అజ్ఞానపు కాలాలు ఎలా ఉండేవో ఒకసారి చూద్దాం. మనం కొంచెం వెనక్కి వెళ్తే 1742 సంవత్సరంలో థామస్ గ్రే అనే కవి అజ్ఞానమే వరం అన్నారు. అంటే ప్రాపంచిక విషయాలు తెలియకపోవడం వల్లే పిల్లలు ఎంతో సంతోషంగా ఉన్నారని ఆయన ఉద్దేశ్యం. అక్కడ నుండి ఒక 100 సంవత్సరాల క్రితం వరకు చూస్తే అప్పట్లో మనుషులకు కేవలం తమ చుట్టుపక్కల ఏం జరుగుతుందో మాత్రమే తెలిసేది. కానీ అక్కడ నుండి మనం ఈరోజున్న డిజిటల్ ప్రపంచానికెలా వచ్చామో చూడండి. ఇప్పుడు ప్రతి చిన్న విషయమూ క్షణాల్లో మనకు తెలిసిపోతోంది. గతాన్ని వర్తమానాన్ని పక్కపక్కన పెట్టి చూస్తే అసలు విషయం అర్థమవుతుంది. ఒక శతాబ్దం క్రితం ఎక్కడో దూరంగా జరిగే యుద్ధాలుగాని, సోమాలియా లాంటి దేశాల్లో వచ్చే కరువుల గురించిగాని సామాన్యులకు తెలిసేది కాదు. సమాచారం తక్కువగా ఉండటం వల్ల మానసిక ప్రశాంతత చాలా ఎక్కువగా ఉండేది. కాని ఇప్పుడు పరిస్థితి ఏంటి? ప్రతి ఒక్క ప్రపంచ సంక్షోభం మన కళ్ల ముందే, మన ఫోన్లోనే ఉంటోంది. ఈ అంతులేని సమాచార ప్రవాహం విపరీతమైన మానసిక అలసటను సృష్టిస్తోంది కదా. ఇది ఎంత దూరం వెళ్ళిందంటే రోజూ మనం ఎన్నో విషయాలు చూస్తుంటాం. పశ్చిమ బెంగాల్ ఎన్నికలు, ఇరాన్ యుద్ధం లేదా ప్రపంచ జీడీపీ లెక్కలు. నిజం చెప్పాలంటే వీటితో మన దైనందిన జీవితానికి పెద్దగా సంబంధముండదు. కాని ఇవన్నీ మన మనస్సుపై నిరంతరం దాడి చేస్తూనే ఉంటాయి. ఏమాత్రం అవసరం లేని విషయాలకు కూడా మనం రియాక్ట్ అయ్యేలా చేసి మన బుర్రను ఒక తెలియని భారంతో నింపేస్తున్నాయి. ఇక్కడే మన రెండో విభాగం వస్తోంది. అదే వదిలేయడం అనే చర్యను పునర్నిర్వచించడం. చాలామంది వదిలేయడం అంటే అదొక చేతగానితనమనో, కోపమనో లేదా ద్వేషమనో అనుకుంటారు. కాని యాక్చువల్లీ అది కాదు. నిజమైన విస్మరణనేది ఒక ఉన్నతమైన అవగాహన స్థితి. ఇదొక ఆధ్యాత్మిక సాధన. మనస్సులోకి దేనిని అనుమతించాలో, దేనిని బయటే ఉంచాలో స్పృహతో ఎంచుకునే ఒక అద్భుతమైన పద్ధతి. ఇది ప్రతిదానికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అన్న క్లారిటీ ఉండటమే నిజమైన వదిలేయడం. ఈ కాన్సెప్ట్ను ఇంకాస్త ప్రాక్టికల్గా అర్థం చేసుకోవడానికి మన మూడో విభాగం మనస్సు గురించిన కథలు చూద్దాం. ఒక్క క్షణం మన మనసును మన ఇంట్లో ఉండే ఒక సాధారణ కిటికీలాగా ఊహించుకోండి. బయటి సమాచారం లోపలికి ఎలా వస్తోందో అర్థం చేసుకోవడానికి ఇంతకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ మరొకటుండదు. చూడండి, ఆ కిటికీ తెరిచి ఉందనుకోండి, గాలి వస్తుంది, దాంతోపాటు దుమ్ము, పక్కింటి వాళ్లేమైనా పని చేస్తుంటే వచ్చే పెద్ద పెద్ద శబ్దాలు అన్నీ మన గదిలోకి వచ్చేస్తాయి కదా. మనం వెళ్ళి బయటవాళ్ల శబ్దాలను ఆపలేము. కాని అప్పుడు మనం చెయ్యగలిగే అసలైన కళ ఏంటంటే ఆ శబ్దాన్ని, మురికిని గుర్తించి సైలెంట్గా మన కిటికీని సున్నితంగా మూసివేయడం. మనం ప్రపంచాన్ని మార్చలేము, కాని మన కిటికీని మూయగలం. అంతే సింపుల్. ఇలాంటిదే ఇంకో క్లాసిక్ గురుశిష్యుల కథ ఉంది. ఒక శిష్యుడు ఇతరులు తనను అవమానించారని ఎంతో ఫీలైపోతుంటాడు. అప్పుడు ఆ గురువు ఒక బహుమతిని ఇచ్చి, ఒకవేళ నేనిచ్చే ఈ బహుమతిని నువ్వు తీసుకోకపోతే అది ఎవరి దగ్గర ఉండిపోతుంది అని అడుగుతాడు. నీ దగ్గరే కదా అంటాడు శిష్యుడు. ఎగ్జాక్ట్లీ. అవమానం కూడా అంతే. ఎవరైనా చేసే అవమానాన్ని మనం మానసికంగా స్వీకరించడానికి నిరాకరిస్తే ఆ నెగటివిటీ అంతా వాళ్ల చేతుల్లోనే ఉండిపోతుంది. ఇది చాలా పవర్ఫుల్ కదా. అందుకే మన నాలుగవ విభాగం ప్రతిస్పందనను ఎలా నియంత్రించాలి అనేది తెలుసుకుందాం. ఇక్కడ మనం చాలా క్లియర్గా ఒక గీత గీసుకోవాలి. ప్రపంచంలో జరిగే యుద్ధాలను గాని, మన చుట్టుపక్కల వాళ్ళు మాట్లాడుకునే మాటలను గాని మనం కంట్రోల్ చేయలేము. కానీ వాటన్నింటికీ మనం ఎలా రియాక్ట్ అవ్వాలి అనే దానిపై మనకు ఎల్లప్పుడూ 100% కంట్రోల్ ఉంటుంది. బాహ్య ప్రపంచాన్ని శాసించడం మన చేతుల్లో లేదు, కానీ మన అంతర్గత శాంతిని రక్షించుకోవటం పూర్తిగా మన చేతుల్లోనే ఉంటుంది. ఈ ఒక్క వాక్యం వినండి. ప్రతి చిన్న శబ్దానికి స్పందించే మనస్సు అనివార్యంగా అలసిపోతోంది. ఇది ఎంత నిజమో కదా. సోషల్ మీడియాలో వచ్చే ప్రతి పోస్ట్కు, ప్రతి న్యూస్కు మనం స్పందిస్తూ కూర్చుంటే అది మన ఎనర్జీని పూర్తిగా లాగేస్తోంది.
మన చైతన్యాన్ని నీరుగారుస్తుంది. ఫైనల్గా ఈ ఎక్స్ప్లెయినర్ ద్వారా మనం నేర్చుకోవాల్సిన అసలు సిసలైన విషయం ఏంటంటే, ఆధ్యాత్మికత అంటే ప్రపంచంలో ఉన్నదంతా తెలుసుకోవడం కాదు, మనస్సు ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవడం, ప్రపంచంలో ఉన్న ఈ గందరగోళాన్ని జస్ట్ దూరం నుంచి గమనించడం మరియు అనవసరమైన చెత్తను బుర్రలోకి ఎక్కించుకోకుండా మన ఇన్నర్ పీస్ను బలంగా ప్రొటెక్ట్ చేసుకోవడం. ఇక ఈ ప్రయాణం ముగింపుకొచ్చేశాం. వెళ్లే ముందు ఒక్కసారి మిమ్మల్ని మీరు ఈ పవర్ఫుల్ ప్రశ్న అడగండి. నేటి ఆధునిక ప్రపంచంలో ఏ అనవసరమైన శబ్దం కోసం మీరు మీ కిటికీని ధైర్యంగా మూసేబోతున్నారు? మీ ప్రశాంతతను, ఆ మానసిక నిశ్శబ్దాన్ని తిరిగి పొందడానికి ఏ అనవసరమైన సమాచారాన్ని ఈరోజు పక్కన పెట్టబోతున్నారు? ఒక్కసారి ఆలోచించండి. ఈ ఆలోచనతోనే మీ అంతర్గత శాంతివైపు ప్రయాణాన్ని ప్రారంభించండి.